హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి థ్రెడ్స్ వేస్తాం కదండి. థ్రెడ్ ఏ విధంగా తిప్పుకోవాలో, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. థ్రెడ్ అయితే సన్నగా చాలా నీట్గా వచ్చేట్టుగా చూపిస్తాను. ఇదైతే చూసారా, నేను క్లాత్ కటింగ్ చేశాను. 1 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా క్రాస్గా క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి. క్రాస్ ముక్కలే తీసుకోవాలి. మనకి పైపింగ్ అనేది సన్నగా రావాలి అంటే, తిరగాలి అంటే ఇలా క్రాస్గా ఉన్న ముక్కనే తీసుకోవాలి. క్లాత్ క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ముక్కలు జాయింట్ చేస్తున్నానండి, ఎందుకంటే తెలియటం కోసం దీన్ని కూడా చూపిస్తున్నాను. ఇలా 2 జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకొని 2 ఆపోజిట్లో ఇది నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తిరగేసేటప్పుడు థ్రెడ్ పెట్టి లాగుతాం కదా, లాగేటప్పుడు అది ఏమవుతుందంటే త్వరగా తిప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి. 2 కూడా ఇప్పుడు ఈ విధంగా దీన్ని కుట్టు మీద ఇలా రఫ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు థ్రెడ్ని తీసుకోవాలి. దారాన్ని 4 పేటలు ఉండేటట్టుగా తీసుకొని ఇలా 4 కలిపి ముడి వేసుకోవాలండి. ఇలా నాటు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 జాయింట్ చేసాం కదండి, ఈ జాయింట్ అనేది లోపలికి కింద వైపు ఉండాలి. మంచి వైపుకి దారాన్ని పెట్టుకోవాలి. మంచి వైపుకి ఇలా ముడి పైకి ఉండేటట్టుగా చూసుకొని దారం మీద స్టిచ్చింగ్ పడేలాగా, కుట్టు పడేలాగా ఇదిగోండి ఇలా రఫ్ తీయాలి. క్లాత్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా రఫ్ తీయాలి. రఫ్ తీసి ఇప్పుడు సూదిని కిందకి దించి క్లాత్ని మళ్ళీ ఈ విధంగా తిప్పాలి. స్ట్రైట్గా మన వైపు తిప్పేసేయాలి. దారం ఉంది కదా, లోపల దారాన్ని పెట్టాను కదా, ఆ దారం లోపల లెఫ్ట్ సైడ్కి పాదం ఈ స్టిచ్చింగ్ మీదకి వెళ్ళకుండా, దారం మీదకి స్టిచ్ వెళ్ళకుండా, సూది కిందకి వెళ్ళకుండా సైడ్కి 1 సైడ్కి లాగి పట్టుకొని ఈ 2 క్లాత్ అది 2 కలిపి పట్టుకోవాలి. ఈ విధంగా 1 సైడ్కి ఉండేటట్టుగా చూసుకుంటూ పాదం ఎంతైతే వెడల్పు ఉందో 1 సైడ్ పాదం, ఆ పాదం అంతా ఖర్చు వదిలిపెట్టి స్టిచ్ వేయాలండి. అంతే స్టిచ్ వేయాలి. పాదం వార వేసుకోవాలి స్ట్రైట్గా. అదేవిధంగా ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ వేయటం వల్ల థ్రెడ్ కూడా చాలా నీట్గా, పర్ఫెక్ట్గా, చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దారం కొంచెం తగ్గినప్పుడు ఇట్లా లాగాలండి. దారం పట్టుకోవాలి. క్లాత్ని లూజ్గా పెట్టి లాగితే దారం బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, స్టిచ్ వేసాం కదా. ఇప్పుడు దీన్ని పైన ఉన్న ఎక్స్ట్రా ఖర్చు కొంచెం వెడల్పు ఉన్నట్లయితే ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం క్లాత్ని తిరగేసేటప్పుడు అది అడ్డుపడకుండా ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ దారం ముడిపెట్టిన దారాన్ని విడిచిపెట్టి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఖర్చు ఉంది కదండి, ఇది కట్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గరికి స్టిచ్చింగ్ మీద వేయకుండా పక్కకున్న క్లాత్ని, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ మిషన్కి ఈ విధంగా తగిలించేసేయండి, తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తిరగేయాలి, లాగాలి. ఈ దారాన్ని ఇట్లా బయటికి లాగుతూ క్లాత్ని వెనక్కి లాక్కుంటే చూడండి, మరి గట్టిగా లాక్కూడదండి, అలా లూజ్ చేసుకుంటూ లైట్గా లాగాలి. గట్టిగా లాగితే దారం తెగిపోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు క్లాత్ అంతా కట్ చేసాం కాబట్టి
తిరగడానికి కూడా ఈజీ అవుతుంది. లూజ్గా ఉండేసరికి కాస్త ఈజీగా తిరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇలా లాగాలి పట్టుకొని. ఫ్రెండ్స్, ఇది కొంచెం టైం పట్టినా మనకి ఇలా థ్రెడ్ వేయటం వల్ల కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. తర్వాత కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఈ రెడీమేడ్ థ్రెడ్స్ అడిగిన వారికే వేస్తానండి నేనైతే. ఇలాగే చాలా మటుకి ఇవి తిప్పి ఇట్లా రెడీ చేసుకొని థ్రెడ్స్ వేస్తాను బ్లౌజెస్కి. ఇలా వేసుకోవటం వల్ల కూడా మనకి కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో కొంచెం ఏమైనా టైట్గా అనిపించినా అది లూజ్ చేసుకుంటూ నిదానంగా ఇట్లా తిప్పేసుకోవాలి. కుట్టు దగ్గర కూడా అడ్డుపడదండి. స్టిచ్ వేసి మళ్ళీ దాన్ని కటింగ్ చేసుకున్నాం కాబట్టి మధ్యలో జాయింట్ చేసిన దగ్గర కూడా అడ్డుపడకుండా ఇలా నీట్గా తిరిగిపోతుంది. ఇలా నిదానంగా తీసుకోవాలి. వచ్చిందండి, అయిపోయింది. ఇదైతే వచ్చేసింది. మొత్తం కూడా తిప్పేశాను. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదే విధంగా స్టిచ్చింగ్ వేస్తాను. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.